ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, అదే రకంగా మైసూరు నుంచి వచ్చిన నాగశేష గారు, అందరూ కూడా శరణార్థి. అదే రకంగా ఇవాళ మనం గుర్తించి ఎక్కడి నుంచో దాదాపు 700-800 కిలోమీటర్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ మన బలగం ఎక్కువ ఉంది, మన బంధువులు ఎక్కువ ఉన్నారని చెప్పి ఆయన బీరప్ప సదనం, బీరప్ప గురించి చరిత్ర రాయడం చాలా పెద్ద సమస్య. కొందరికి తెలుసు, కొందరు తెలియదు. అన్నట్ల రవి అన్నట్ల ఆ చరిత్ర తిరగా నార్చిండు. మేము ఢిల్లీకి వెళ్ళాం. ఇవాళ మన కుర్మోళ్ళు ఢిల్లీలో డోలు కొడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా నోరు తెరిచారు రవేణ కొడుతుంటే. అందుకే ఈరోజు మనకు వాడుకునే వాళ్ళే ఉన్నారు. మనమందరం ఐక్యంగా అంటాం. ఎక్కడ ఐక్యంగా ఉంది మనకు? మన పక్కన మనకు శత్రువులు ఉన్నారు, మరి వాళ్ళని గుర్తించలేము మనం. కాబట్టి ఏ ఊర్లో కూడా మన కురువలు లేని ఊరు లేదు, వాస్తవమే. మరి జిల్లాలలో ఇంతవరకు ఉన్నాం. మనం ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక జడ్పీటీసీ లేడు. మన సరిత గారికి ఇచ్చారు, అక్క గారు కూడా ఇచ్చారు. ఇస్తామని దగ్గర పిలిపించి మనం బెడబడతాం. అంటే మనం ఎంత దిగజారినామంటే మనం ఐక్యంగా లేము కాబట్టి. ఇదే మనం ఐక్యంగా ఉన్నామనుకో, వాళ్ళు మనం పిలిచిస్తారు. అడిగితే ఇవ్వడం కాదు, మనం దాడి చేస్తే వాళ్ళ మీద దాడి రకంగా పోతే మనకు ఎక్కడున్నా కూడా పిలిచిస్తారు. మనం చేయలేం. ఇవాళ మన జీవాలు పట్టుకుని గొర్రెలు పట్టుకుని దేశాల మీద పోతున్నాం. మనకు గుర్తింపు లేదు. అన్నిట్లా ఏడో విషయం మన నిజాతి కులం ఎక్కడుంది? దానికి ధర్మం అనేది లేదు. కాబట్టి ఇవాళ పెద్దలు అందరూ ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నా పేరు మాధారం కృష్ణ, హెచ్పికే జిల్లా అధ్యక్షుని. మరో ఈరోజు ప్రతి గ్రామ సంఘాలు ఉన్నాయి. మరి మనోళ్ళని మనం ఉపయోగించుకుంటలేం. కాబట్టి నాకు ఇచ్చిన అవకాశం అన్న నాగశేషన్నందుకు అందరూ కూడా శరణార్థి, ధన్యవాదాలు. జై కుర్మా, జై కుర్మా.